మేము సైకిల్ రైడ్ కనిసని అలా మెల్లగా వచ్చాం ఇటు పిఎంపాలెం సైడ్. సో ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది కనిపించింది. ఫస్ట్ అంత దూరం నుంచి చూసి మేమైతే హాంటెడ్ హౌస్ అనుకున్నాం. కూర్చో. హలో గైస్, వెల్కమ్ టు మై క్యాటర్పిల్లర్. నా అక్కడికే దోల్ది. షార్ట్ స్పేస్ మొత్తం అంతా ఇక్కడే. సిరీస్ కాంచన ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ మనం తిరిగాము. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సలా రోజు ఇదే ఒక వీడియోలో చెప్పాను ఇది. నాకు తొయ్యకో. అండ్ హలో గైస్, పనిచేస్తుంది గాయస్. టార్చ్ పనిచేస్తుందయా. వావ్, పైకి వెళ్దాం. ఇలాంటివన్నీ నా లాస్ట్ కొంచెం మనం చుట్టూ తిరిగి లాస్ట్ కదా ఓపెన్ చేయలేదు. అప్పుడు ఆడియన్స్కి ఒక ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. ఓకే, ఫామ్ హౌస్ మయా. బెడ్రూమ్ మయా, బెడ్రూమ్. అరవింద్ సమేట్లో ఇదే. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదు, ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. లాంగ్ రైడ్ కాదు, కొంచెం అడ్వెంచర్ రైడ్ లాంటిది. ఏంటంటే మా ఇంటి సైడ్ ఒక లేక్ ఉంది. అటు సైడ్ నేను మా ఫ్రెండ్ కొంచెం అలా వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అటు వెళ్తున్నాం అన్నమాట. కాసేపట్లో వస్తాడు మా వాడు. సో యాక్చువల్లీ ఇప్పుడైతే మనం ఎక్కడికైనా వెళ్దామని చూస్తున్నాం అన్నమాట అలాగా. సో ఒకసారి చూడాలి మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం ఏంటి అనేది. చింటూ బాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడ? నేను మీ ఇంటి దగ్గర మొన్న చూసాను, మీ కార్ షెడ్ దగ్గర. డీర్స్ ఉంటాయా? డీర్సా ఉంటాయి అంటారు కానీ ఏం కనిపించవు. మహా అయితే పాములు కనిపిస్తాయి అంతే. మా నా అక్కడికే దోల్ది. మీకు బీచ్ ఉంది కదా, బీచ్ ఇంకా అది స్ట్రైట్ రోడ్ కాబట్టి. అబ్బా, స్ట్రావా ఆన్ చేయడం మర్చిపోయాను. అంటే స్ట్రావా అని ఒక అప్లికేషన్ ఉంది, మన రైడ్స్ ట్రాక్ చేస్తుంది. ఎన్ని కిలోమీటర్లలో ఎంత ఎలివేషన్ అయ్యింది అవన్నీ రికార్డ్ చేస్తుంది. మర్చిపోయాను ఆన్ చేయడం. అవును, మనం చేసేది మౌంటైన్ బైక్ రైడా? మౌంటైన్ బైకేనా లేదు నార్మల్ రైడా? నార్మల్ రైడ్లో పెట్టేద్దాన్ని పెట్టేసాను. ఇదో ఈ లోపల ఇది ఒక దారి ఉంది. ఇటు వెళ్తే లేక్ వస్తుంది. ఇటు వెళ్తే, కానీ అంత దూరమే ఉండదు. అవునా, వెళ్ళడానికి లేదా? దిగం, అలా తిరిగి వచ్చేది. మామూలుగా ఉండదు. పద ముందుకు పద. ముళ్ళు చెట్లు. ఎలా ఉంది? వెళ్ళలేం. ఇదే ఎక్కడి నుంచి వెళ్ళాలి అసలుకి. మొసలే ఉండవు ఇక్కడ. ఇక్కడ వరకు వచ్చింది లేక్. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు దసరాకి వర్షాలు పడ్డాయి కదా, ఆ ముందు రోజు వర్షాలు పడ్డాయి కదా, అప్పటి వరకు ఇక్కడ నుంచి ఇలా ఉండేది.
అప్పుడు ఇలాగ బైక్లోని అలా వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేవాడిని. అటే వెళ్ళాలి మనం. అటు మొత్తం రోడ్డు తర్వాత ఇలా మనం ఆఫ్ రైడింగ్ చేసామా రాళ్ళు ఇలా సందు అలా అక్కడ 2 ఉంటాయి, 2 రూట్లు. స్పాట్ హాట్ స్పాట్ కాదు షార్ట్ స్పాట్. ఏదో సిట్టింగ్ స్పేసు షార్ట్ స్పేసు మొత్తం అంతా ఇక్కడే. మళ్ళీ అప్పు డాగ్స్ కూడా వచ్చాయి. చింటూ బాయ్ అది మళ్ళీ డౌనే. ఇక్కడ నుంచి వెళ్ళడం ఒకటే దోల. ఇది మొత్తం డౌన్ కనిపిస్తుందా? రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కాలి ఇది మళ్ళీ మన. దీనికన్నా దారుణమైన చూపిస్తాను. బెల్ల లేదు. అది కష్టపడు. You can do it, Bharat. Hama. వెళ్ళేటప్పుడు దోల తీరిపోద్ది. ఇదో అప్పుడు చెప్పాను కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సలార్ ఓజీ. ఇదే ఒక వీడియోలో చెప్పాను ఇది. అది ఓజీ రిలీజ్ అవ్వక ముందు. అది ఇప్పుడు మళ్ళీ ఒక ఇంక్లినేషన్ వచ్చింది. ఇంక్లినేషన్ అంటారా దీన్ని? ఇంక్లినేషన్ అంటారా ఏది? పైకి వెళ్ళడాన్ని. ఒక ఇంక్లినేషన్ వచ్చింది. మనం అయితే ఎగిరెగిరి తొక్కాలి. గేర్ సైకిల్ ఉంటే ఎలా వస్తుంది తెలియదు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. సన్ ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోద్ది. మాట్లాడితే హలో గైస్, వెల్కమ్ టు మై క్యాటర్పిల్లర్. ఉండు కాదు, ఇలా చెయ్యి ఉన్నది. నాకు తొయ్యకు అటు అది. అండ్ హలో గైస్, వెల్కమ్ టు హిస్ ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను అప్లోడ్ చేస్తానో కూడా తెలియదు. ఇంకేం చెప్తాం. ఈరోజు చిన్న అడ్వెంచర్ రైడ్ ఇటు ఫోకస్ పడలేదు తెల్లగా. ఇప్పుడు బాగా వస్తుంది. ఈరోజు అయితే ఒక అడ్వెంచర్ రైడ్కి వచ్చామన్నమాట. ఇటు ప్లేస్ అయితే నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ వేస్ట్ అనేది పడేయడం అలాంటివి చేస్తారు, విచ్ నాట్ ఎ గుడ్.
సో యా కొంచెం పొల్యూట్ చేస్తారనమాట లైక్. యా అది ద థింగ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనల్ని ఒక యూట్యూబర్ అనుకుంటారు, కాకపోతే మనం కాదు అన్నమాట. యా ఇప్పుడు బిగినర్స్ అనమాట మేము. జస్ట్ ఇంకా మనం ఎంతైతే వచ్చామో అందులో సగం మళ్ళీ ఇంకా ముందుకెళ్ళాలి. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ రైడ్. పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా. నేను ఇక్కడ మ్యూజిక్ ఏదైనా కాకపోతే కాపీరైట్ పడద్దని నేనే పాడుతున్నాను. నీలో లక్ష్యాన్ని కదా అది దొరుకుతుంది ఒక్కొక్కసారి, కాపరేట్ లేదు దొరుకుతుంది నార్మల్ వాటికి కూడా. నేను నార్మల్గా నా కంటెంట్ చేసినా కూడా కాపీరైట్ చేస్తాను మ్యూజిక్ వల్ల అనుకోండి. పైన్ ట్రీస్ కాదు, తాటి చెట్లు. ఇది ఈ లోపలికి రైట్ రైట్ రైట్. సో ఇదే మనం వచ్చిన ట్రైల్ అన్నమాట. సో ఇటు వెళ్దాం. దిస్ ఇస్ వేర్ ద అడ్వెంచర్ బిగిన్స్. నాకు కూడా తెలీదు, అలా తొక్కుని వెళ్ళడమే. మొత్తం మడ్డి మడ్డిగా ఉంది. మడ్డి అంటే మడ్డి ఎక్కువ ఉందని అర్థం. ఏంటది? అమ్మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాళ్ళు ఉంటాయి అనుకున్నాను కానీ మరీ అంత పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అన్నమాట. ఏముండదు ఇలాంటి రోడ్డే, ఇంకో కిలోమీటర్ ఉంటుంది. లేకే ఉండదు, లేకేం టచ్ అవ్వదు. నువ్వు పెట్టుకుని వెళ్తావు, లేదంటే తీయాలంటే ఇది నొక్కితే ఓపెన్ అయిపోద్ది. అన్న మనకి గోప్రో ఇచ్చేసి అటు పంపిస్తున్నాడు. సో ఇప్పుడు మనం చూసి రావాలి. ఏముంది లోపల బాబు? ఏమైనా కుక్కలు కానీ ఏమైనా వచ్చాయనుకో, ఇంకా మనం ఇక్కడ వాటికి ఆహారమే, ఏం చేయలేం. కుక్కలు కానీ ఎలుగు బంట్లు కానీ. ఈ ట్రెక్కింగ్ కొంచెం ఆఫ్ రోడ్ వచ్చింది. ఇటేదో పైకి దారుంది, ఇటు వెళ్దాం నార్మల్గా. నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం యూట్యూబ్లో చూసినట్టు వచ్చింది రూట్. ఓకే, రోడ్ ఏమైనా ఎండా? ఎక్కడో తేడా కొడుతుంది సీను. ఏంటిది? ఈ మధ్యలో కానీ పంక్చర్ అవ్వాలి, బొగ్గు పాలైపోతాం మధ్యలో. వండిపోవడమే. ఇంత తుప్పల్లో ఒక రూట్ ఉందంటే ఏదో స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈసారి మనం వెళ్ళి పట్టుకొని పోలీసులకు అప్పచేద్దాం, గ్యారంటీ. ఇదొక స్పై ఆపరేషన్ అన్నమాట.
ఏదో రోడ్డుకి వచ్చినట్టున్నాం మళ్ళీ. లేదా సిట్టింగ్కి వెళ్తున్నట్టున్నారు. ఇదేంటి బాబు, ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, ఏంటి ఇటు ఇంకోటి ఉంది. బండోళ్ళు వెళ్ళారు, నాకు తెలుసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఇప్పుడు చూడాల్సిందే. చాలా దూరం వచ్చేసినట్టున్నాం గైస్. ఇక్కడ హుండీ ఇదేదో ఉంది, దేవుడిది అనుకుంటా, నాకు తెలిసి పాము పుట్ట. ఇక్కడ పూజలు ఏవో చేస్తారు. అండ్ వెళ్దాం ఇంకా ముందుకి, రూట్ ఉంది కదా. రూట్ చాలా పెద్దగా ఉంది, మధ్యలో పాములు వచ్చాయనుకో బుక్ అయిపోతాం ఇక్కడే. ఎక్కడ మధ్యలో పంక్చర్ అయిపోయింది అనుకో అనకూడదు, పంక్చర్ అయిపోతే నడిపించుకొని వెళ్ళాం ఎలాగా. చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ టైం కలిసి అసలు సింగిల్గా ఇలాగా ఎవరు తోడు లేకుండా రావడం పిచ్చ భయం వేసేస్తుంది సౌండ్లు చూస్తుంటే. నాకు ఇంకా వెళ్తే భయం వేస్తుంది, తిప్పేస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బాయ్, ఇక సెలవు. నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను కదా, ప్లీజ్. సారీ, ఏమనుకోవద్దు. నా మన వెనకాల వచ్చాడా, చాలే. మనకి డిస్టెన్స్ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే. అన్న వచ్చాడు కదా, సంబడి కలిసే. అనే స్ట్రైట్కి వెళ్తే ఏమొస్తుంది అన్న? ఇటు స్ట్రైట్కి వెళ్తే ఏమొస్తుంది? ఊర్లోకి వెళ్తాం. ఇటు అటు ఊరు అలా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు సేమ్ షార్ట్ కట్. ఇటు అంతేనా? ఇటు సైడ్ తోటలకి వెళ్తాం. ఇటు ఎవరు డబ్బా ముందు తప్పకుండా. బాబా కాలేజ్ బ్యాక్ సైడా? ఇది బాబా కలుస్తుంది. ఇది సింహాచలం ఉండదు. సింహాచలం షార్ట్ కట్ అంటారా? సింహాచలం. ఓకే ఓకే. వచ్చారు ఎలా వచ్చాం బాబా కాలేజ్? ఎటు ఎటు వెళ్తే ఏమొస్తుంది తెలియదు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇటే లోపల కార్ షెడ్. టెంపల్ నుంచి కార్. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేద్దాం అంటావు? సింహాచలం వెళ్ళి దేవుడికి ఈడు దేవుడా దేవుడా ఏడువాడా దేవుడా. తోటకొస్తావా? ఏ సాంగ్లు ఏం లేవే తోట మీద. అన్నా అన్నా, మీరు గోప్రో ఎప్పుడు వాడలేదన్నారు కదా, వాడతారా? వెళ్ళు ముందు. తోట నుంచి అన్నారు, ఇదేనా తోట? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ, చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నావు. నా సైకిల్కి ఇప్పుడే బ్రేకులు పడవు, నువ్వు మధ్యలో బ్రేకులు కొట్టద్దు, ఎగిరిపోతాం ఇద్దరం. ఇది సైకిల్ బ్రేకులు పడకుండా ఇటుకు వచ్చేసాం. ఇది కదా అసలైన సైక్లింగ్. వీ కెన్ ప్లే క్రికెట్ అండ్ మెనీ గేమ్స్ అండ్ వీ కెన్ షూట్ ఫొటోస్ దేర్. కరెంట్లీ మనం పాముల పొట్ట మీద నుంచి వెళ్ళకూడదు, ఎక్కడానికి అటే వెళ్దాం బెటర్. ఎత్తేమంటారా? దేవ్ బాహుబలి. మే ఐ హెల్ప్? యా, ఇంకా పైకి రా. ఇది ఇంకా బరువు ఉంటుంది నీకన్నా. పైకి వచ్చాయి. డెడ్ లిఫ్ట్ చేసినట్టే ఉంది ఇది. ఇక్కడ ఏదో చాలా కొత్తగా ఉంది ప్లేస్. అక్కడ చూడు ఏదో ఉంది ఇల్లు. హలో గాయస్, చూసారా చెమటలు ఎలా పట్టేసాయో? ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు వచ్చి ఉంటాం.
సో మ్యాటర్ ఏంటంటే మనం ఒక ట్రైల్ని ఫాలో అవుతూ ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ చూసారా, ఈ గేట్ని చూసారా? ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద బంగ్లా లాంటిది ఉండేది, అది తీసేశారు, గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేస్తారు, అందుకే కనిపించలేదు. ఇదే ఈ గేట్ చూసారా, ఇట్స్ మేడ్ ఆఫ్ ఐరన్. ఈ రస్టింగ్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ 30 years వరకు ఇక్కడే ఉన్నట్టుంది. అది చూసావు అక్కడ ఎల్లో కలర్వి సమాధులు అయ్యి ఉంటాయి. సమాధిలా ఆ ప్లేస్ ఫస్ట్ శవాల్ని పూడ్చేశారు, ఆ తర్వాత ఇదిగో ఈ సిమెంట్ వాడుతాను వాళ్ళందరికీ రోల్ నెంబర్స్ ఇచ్చారు. ఇదే ఇక్కడ వీటితో సమాధిలో కట్టిద్దామని అనుకున్నారు, మధ్యలో అయిపోయింది. సో అన్ని ఎక్కడక్కడ వదిలేశారు, శవాలను అక్కడ వదిలేశారు. గేట్లు కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా వదిలేసి తెచ్చి పెట్టేశారు అంతే. కన్స్ట్రక్ట్ చేద్దాం అన్న టైంకి ఆపేశారు అనమాట. ఓకే, సో అటు వెళ్దాం మనం. పెట్టుకో. 7 kilometers వరకు వచ్చుంటాం ఇంటి నుంచి. చూద్దాం, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం చిన్నది. అక్కడి నుంచి చూసి ఇల్లు అనుకొని వచ్చేసాను. ఇదేదో హాంటెడ్ హౌస్ అయితే బాబు, నాకు తెలిసి ఇది హాంటెడ్ హౌస్ అనుకుంటా. వావ్, సూపర్ ఉంది లోపల. ఇక్కడ చూడండి, మర్రి చెట్టేనా ఇది కదా? ఇక్కడ ఏదో రిసార్ట్ ఉంది చిన్నది, కానీ ఏ సాగర్ పనిచేస్తుంది గాయ్స్, టార్చ్. వావ్, ఇక ఎవరిదో అంకుల్ అయ్యి ఉంటుంది మరి. ఎందుకు? వాచ్మెన్ ఎవరు ఉండుంటారు. ఇక్కడ తాళం ఏమి ఏసీ లేదు, అక్కడ కూడా ఏవో హౌసెస్ ఉన్నాయి దగ్గరలో. అవును, బెటర్ ఇది. యూట్యూబ్ వీడియోకి పెడదాం. యూట్యూబ్ వీడియోకే బెటర్ ఇది. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే రిసార్ట్ ఉంది, ఏదో రిసార్ట్ ఇంకా పనిచేస్తుందో లేదో తెలీదు. లైట్ దొరికింది. ఏ బ్రో, నాకు తెలిసి వాచ్మెన్ ఉంటారు ఇక్కడ. వాళ్ళదేనా లేకపోతే ఏమైనా పనిచేస్తున్నాయా? వావ్, కానీ రిసార్ట్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి చూద్దామా లోపలికి వెళ్ళి? వెళ్దాం లోపలికి. లోపలికా? జస్ట్ ఎక్స్ప్లోర్. సిరీస్ పద. బాగా జంక పట్టేసింది, గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. ఇప్పుడు ఎవడైనా వచ్చాడు అనుకో, జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు. కాంచన ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, అదేంటది? ఇదే. వాళ్ళకి ఫోటో వీళ్ళకి ఫోటో లాకర్లో దాచించు. కిసుక్కులు బయటికి వచ్చాయా? అయితే ఇక్కడ మాకు ఒక టార్చ్ లైట్ దొరికింది. ఇది మేబీ అప్పుడెప్పుడు వాచ్మెన్ ఉండుంటారు ఇక్కడ చూసుకోవడానికి. ఇదిగో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా. అటు వెళ్తే ఊరు సైడ్ వచ్చేస్తుందంట. ఇది కూడా యాక్చువల్లీ జూగా చేద్దాం అనుకున్నారు. ఇది ముందు ఇక్కడ టెండర్ వేశారు, కాకపోతే అప్పటికే అవ్వలేదు, లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఇక్కడ ఇది ఇలా వదిలేశారు. ఇదే ఇటు చూడు, యూటిలిటీ ఏరియా 2. వాటర్. యూటిలిటీ ఏరియా 2 అమృత వ్యాలీ ఎస్టేట్స్ అంట. రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 4 ఏదో జరుగుతుంది మ్యామ్. ఈ ప్లేస్ బాగుంది. పపాయ ట్రీ 100% ఆర్గానిక్. అక్కడ 100% ఆర్గానిక్ కోకోనట్, అదే పపాయ ట్రీ. చూసారా డోర్? చూసావు? ఇది రైస్ పెట్టుకుంటారు దీనిలో, అంటే దీనిలో కాదు, రైస్ ఉడకబెట్టిన తర్వాత మీదనే వేస్తారు. అది తీసుకొని కాలుతో పట్టుకోకూడదు. యా, ఒకసారి చుట్టూ రౌండ్ వేద్దాం. పైకి వెళ్దాం ఒకసారి. ఇలాంటివన్నీ లాస్ట్ కొంచెం మనం చుట్టూ తిరిగి లాస్ట్ కదా ఓపెన్ చేయలేదు. అప్పుడు ఆడియన్స్కి ఒక ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. ఒకసారి పైకి వెళ్ళి ఇక్కడ చూడు. అర్థం మ్యామ్, చూడు ట్రీ చూడు ఎలా కట్టారా. ఇది ట్రీయా లేకపోతే? ఇది ట్రీ కాదు, కాకపోతే ట్రీలా డిజైన్ చేశారు. ఇది ట్రీ లాగే ఉంది సేమ్. ఎస్. లోపల అర్థం కాదు, లోపల గెస్ట్ హౌస్ లాగా ఉంది. మనం బుక్ చేసుకుంటాం కదా ఒక ప్లేస్ లో ఉండడానికి, బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి. ఓకే, ఫామ్ హౌస్ మాయా, నైట్ ఉండడానికి. ఇందులో కనిపిస్తాలే తెలీదు. ఇదిగో ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఫామ్ మధ్యలో ఉంటుంది హౌస్. మెయింటైన్ చేయట్లేదు అసలు. ఓకే, బెడ్రూమ్ అయ్యా, బెడ్రూమ్. ఏం వేసుకుంటారు బట్టల? వీ హ్యావ్ ఏసీ. ఇది వచ్చేసి కిచెన్. ఐ థింక్ కిచెన్. ఇది కిచెనా? మో చూడడానికి ఏదో ఉంది. లైట్ పనిచేస్తుంది. కింద ఉంది కదా,
అది ఆ కింద ఉన్నాయి చూడు, ఇలాగ అది కొంగు ఇలా ఉన్నాయి కదా, అవి చూస్తుంటే నాకు బ్లడ్ అనుకుంటుంది. ఇది ఒక కత్తి ఉంది అరవింద్ సమేట్లో ఇదే. ఇదో మీరు ఇక్కడ చూసారా, ఇది కత్తి. ఇక్కడ కన్ఫర్మ్ ఏదో మర్డర్ జరిగి ఉంటుంది బ్రో, కన్ఫర్మ్. నా ఇన్స్టింక్ట్స్ అయితే చెప్తున్నాయి కన్ఫర్మ్గా. ఇదే ఇక్కడ సింక్. ఏమన్నా మంచి డిజైన్ వచ్చింది, కోతి డిజైన్ చూసారా. అప్పట్లో ఆర్కిటెక్ట్స్ ఎంత నైపుణ్యం, చేతి నైపుణ్యం. ఇప్పట్లో ఇది ఎవరిదో ఫామ్ హౌస్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. చూసావా, మనం అటు నుంచి వచ్చాం, అటు నుంచే చుట్టూ తిరిగి వచ్చాం. చూసావా, మనం మళ్ళీ స్టార్ట్ చేసిన పాయింట్గా వస్తామని అనుకున్నాం మనం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. మేము సైకిల్ రైడ్ కనిసని అలా మెల్లగా వచ్చాం ఇటు పిఎంపాలెం సైడ్. సో ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది కనిపించింది. ఫస్ట్ అంత దూరం నుంచి చూసి మేమైతే హాంటెడ్ హౌస్ అనుకున్నాం. ఇదే ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ ట్యూబ్ లైట్, అదే ఈ ఫ్లాష్ లైట్. ఇది కూడా మాకు ముందు అలా ఫీల్స్ అని తెలియదు, అక్కడ దొరికింది. ఇది కూడా చూస్తే కనుక హాంటెడ్ హౌస్ లాగా అనిపించింది. పువ్వుల కోసం భరత్. ఓకే, మనమైతే ఒకసారి పైకి వెళ్దాం. ఎందుకంటే ఇది మన ప్రాపర్టీ కాదు, వేరే వాళ్ళ ప్రాపర్టీ. వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. బాబా ఇక్కడ మనం స్టే ఉండి మంచి ఇక్కడ నైట్ పూట మంచి స్పీకర్లు తెచ్చి డాన్స్ చేస్తే బాగుంటది. నిజంగా నైట్ ఇక్కడ స్టే ఉంటే సూపర్ ఉంటుంది తెలుసా. నీట్ క్లీన్ చేసి నైట్ అక్కడ బాక్స్ పెట్టుకుని డాన్స్ చేస్తే సెలబ్రేషన్స్ కి బాగుంటారు కదా. అదే మన సైకిల్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. వెళ్దాం ఇంకా. ఇది ఇందాక మనకి కత్తి అక్కడే దొరికింది, కత్తి. సో అప్పట్లో ఆర్కిటెక్ట్స్ ఎంత చేతి నైపుణ్యం ఉంటే తప్ప ఇది యాక్చువల్లీ నిజం అనుకున్నాం. నిజమైన చెట్లు వచ్చేసి ఇలా ఎమర్జ్ అయ్యి అనుకున్నాం. కాకపోతే ఇది తయారు చేసింది మన పూర్వీకులు. ఇది యాక్చువల్ నిజమైన చెట్టు అనుకున్నాం, చెట్టు నుంచి ఇల్లు తయారు చేశారు అనుకున్నాం. ఇది చూస్తే సారీ, ఇది అది కదా. ఇదైతే యాక్చువల్లీ నిజమైన చెట్టు అనుకున్నాం. ఫస్ట్ పొరపడ్డాం. కింద ఈ చూస్తే అలాగే ఉంది, కింద కొంచెం అలా లేదు. ఎగ్జాక్ట్లీ కింద చూస్తే చెట్టు. ఇది నాకు తెలిసి ఒక 3 months బ్యాక్ అయ్యి ఉంటుంది ఇది. అంటే దీని బయలాజికల్ ఏజ్ వచ్చేసి 2 to 3 monthsలో ఇంతవరకు ఈ హైట్ వరకు వస్తుంది మన పపాయ ట్రీస్. సో 3 months బ్యాక్ ఎవరు ఇక్కడ రిసైడ్ అయ్యారు. ఇంకో 3-4 monthsలో ఆ హైట్కి వచ్చేది. ఇంకా మనమైతే ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోదాం. మనమైతే గేట్ వేసేద్దాం. నెక్స్ట్ టైం ఒకవేళ ఇక్కడ ఎవరు రాకూడదు అనేసి ఒకవేళ మీకు ప్లాన్ ఉంటే, అంటే ఇది మీ ఫామ్ హౌస్ అయ్యి ఉండదు, ఎవరు రాకూడదు అని అంటే కనుక ఇక్కడ ఒక తాళం వేయకపోయినా పర్లేదు, ఒక సీల్ వేసి పసుపు కుంకుమ ఒక బొమ్మ పెట్టేసావు అనుకో, ఎవడ ముట్టును కూడా ముట్టడు. ఎందా టార్చ్ని దగ్గర పెట్టు, మీ ఇంటికి రాత్రికి వస్తాయి దెయ్యాలు. ఓకే, బ్యాక్ టు ద రైడ్ అగైన్. సో పీస్ఫుల్, సో పీస్ఫుల్. Mom. నుయ్యి కాదు నార్మల్దే. బాగా అనుకున్నాను బ్రో. నాకు తెలిసి ఇది ఇక్కడ ఫౌంటైన్ ఉండేది అనుకుంటా. ఇది బంగ్లాకి గేట్స్ అనుకుంటా. మనం ఎంట్రన్స్ అయినప్పుడు ఇలాంటి గేట్స్ ఉన్నాయి అక్కడ కూడా. తాళం వేస్తుంది గైస్. ఓకే, మనం అటు నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, ఈ ఊరి సైడ్ నుంచి వస్తాం.
మనం అటు నుంచి వెళ్ళాలనుకుంటా. ఏముంది కోళ్ళు అన్ని కోళ్ళేనా? ఆహా. చూసి బాబు ఇక్కడ ఉన్నాయి కోళ్ళు సర్రమని పెరిగిపోయిందమ్మా. వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సింది మనం. తెచ్చుకోలే. ఎంత దూరం ఉంటుందని తెలియదు. మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నువ్వు మాట్లాడుతానంటే పెట్టుకో. వేడెక్కిపోయింది. ఛార్జింగ్ ఇంకా 46 ఉంది. చాలా వేడెక్కిపోయి. లెట్స్ గో. నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, నేను వెనకలు వస్తా. తోలు తీరిపోతుంది తొక్కాలంటే. చేతులు మనం గ్లౌజెస్ కొనుక్కుంటే బెటర్ గైస్. ఎందుకంటే తొక్కేటప్పుడు చేతులు చాలా గీసేస్తాయి. అంటే చాలా గ్రిప్ పట్టుకోవాలి కదా చేతులకి. చూడండి ఎలా అయిపోయింది. గ్లౌజెస్ ఉంటే ఇంకా నీట్గా బాగుంటుంది. వచ్చేటప్పుడు చాలా డౌన్ ఉంది గైస్ ఇటు, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడికే సగం ఎనర్జీ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఎక్కువ అయిపోద్దేమో అనిపిస్తుంది. అటు ఇటు అటు కాదు ఇటు, ఇదిగా. నువ్వు సింగిల్గా వస్తే తప్పుకోవడం గ్యారంటీ అది. తిరిగి చూద్దాం పదైతే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎత్తాలి సైకిల్స్. పాముల పుట్ట ఇస్ ది ల్యాండ్ మార్క్. మనమైతే ఈ దట్టమైన అడవిలో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఇతను సెకండ్ బేర్ గ్రిల్స్ అనమాట. ఇప్పుడు అంటే అవుదాం అనుకుంటున్నాడు. బేర్ గ్రిల్స్ రిటైర్ అయిపోయాడు కదా. సెకండ్ భరత్ అన్న, భరత్ గిల్స్. ఆయన చనిపోయి ఉండొచ్చు, ఆయన ఆశ ఇంకా బతికే ఉంది. యా, అక్కడ ఉన్నారు కదా. జై హింద్. చనిపోలే, ఉన్నారు. ఏదో తేడా కొడుతుంది సీన్. నాకు డౌటే కొడుతుంది. పాములు ఉంటాయి కానీ పట్టుకొని వచ్చాడు. పాము వస్తే కొడదాం. పద నువ్వు లోపలికి వెళ్ళి. ఇంతకుముందు ఇక్కడే సారా కాయడం అటువంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరిగేవి. చికెన్ సీన్స్. వావ్, అమేజింగ్ మ్యాన్. బాబు ఇక్కడ మాత్రం సూపర్ ఉంటుంది. The Indians is a really good house. ఫర్ ఎంజాయింగ్. Look at this. These are the hooks. So నాకు తెలిసి ఇది మటన్ ఇక్కడ తగిలిచ్చేసి లేకపోతే ఏమైనా మీట్ తగిలిచ్చేసి కొట్టేటోళ్ళేమో. బల్లి. యా. ఓకే, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఇటు దారి ఉంది, ఇది పెట్టు. Here are our cycles. Right now we are in the half of our journey. Okay, let's go. మడ్గర్ కాదు ఇది. నువ్వు ఒకసారి తుప్పలో పడిపోవచ్చు కదా, కంటెంట్ అవుతుంది. ఆ క్రాష్ హోగాయిగా ఇసని పెట్టచ్చు మనం. ఎవరో బైక్ మీద వస్తున్నారు మా. పద ఎవరో బైక్ మీద వస్తున్నారు. Yes. I am dehydrated. నెక్స్ట్ టైం బండి మీద వద్దాం. ఇది కూడా బీచెస్కి. ఇది కూడా ఇంకా నెక్స్ట్ అంతా డౌనే కాబట్టి పర్లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు.
పద. అప్పుడే వచ్చామ్మా. ఇంత దగ్గర ఉన్నా కూడా అసలు సిగ్నల్ రావట్లేదు. చూపినా కూడా చూపించలేదు ఒక్క పాయింట్ కూడా. ఇక్కడ వస్తే మాత్రం ఇంకోవడం గ్యారంటీ, నార్మల్ తెలియకుండా. ఏదైనా పాము కాటేసినా మనకి ఎవరికి ఫోన్ చేయలేదు, ఎమర్జెన్సీ నెంబర్ కూడా పనిచేయదు. సింగిల్గా వస్తే సిగ్నల్స్లో పనిచేస్తారా? సిగ్నల్స్ ఉంటే సిగ్నల్స్ లేకుండా ఎమర్జెన్సీ నెంబర్స్ పనిచేస్తాయా? పనిచేస్తాయి, ఎమర్జెన్సీ నెంబర్లు పనిచేస్తాయి అంతే. ఇప్పుడైతే మనం ఇంక్లినేషన్కి వెళ్ళబోతున్నాం. ఎక్కి తొక్కాలి. ఆ సైకిల్ తొక్కేటోళ్ళు ఉంటారు చూడు, అలా తొక్కుతాం. ఎస్, వచ్చేసాం. ఆగబుద్ధి వేయట్లేదమ్మా. అమ్మా, ఓ వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సిందే. ఇంకోసారి సేమ్ పోజ్ ఇవ్వు. నీ ఫేస్ మీదకి షేడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన జర్నీని రెజ్యూమ్ చేద్దాం. దా వచ్చే. ఈ చిన్ని లైఫ్ నీదే, సరదాగా సాగాలి, చేజారిపోతే రాదే, చెలరేగిపోవాలి, కనులే నిదురై నేను చేరితోనే, చిలిపి కనులే శృతి మించని. అన్న ఏదో చెప్పారు, నాకు సరిగ్గా వినిపించలేదు. కెమెరా అని మాత్రం వినిపించింది. ఫైనల్ అయితే మన రైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ డౌన్ దిగితే చాలు మనం రోడ్డుకి వచ్చేస్తాం. సో అక్కడతో మనం మళ్ళీ రైడ్ని ఎండ్ చేసేపోతున్నాం అన్నమాట. ఏమో మళ్ళీ మధ్యలో పడిపోతే మళ్ళీ ఎవరు వెళ్ళలేము. మధ్యలో ఒక సింగల్ కట్ట వెళ్ళిపోయింది అనుకో, కంగారు పను. చూడండి గైస్, ఫుల్ చెమటలు పట్టేసే. ఆల్మోస్ట్ లైక్ 1 hour నుంచి రైడ్ చేస్తున్నాం. 1 hour 7 minutes 3 seconds అనమాట. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 6.9. ఇంత తక్కువ స్పీడ్ ఫినిష్ కొట్టి ఫినిష్ ఫొటోస్ అని పెట్టాలంట. ఈ 2 అప్లోడ్ చేశా ఇప్పుడు. అండ్ హలో గైస్, మనం ఇప్పుడు ఇది చూస్తున్నాం. అండ్ ఇక్కడ చాలామంది వాకింగ్కి వచ్చారు. అండ్ ఇక్కడ ఇదే అనమాట రిజర్వాయర్ అనమాట. ఇది రిజర్వాయర్ దగ్గర చూడండి ఎంత చెత్తేస్తారు. లైక్ మొత్తం ఏదో మొన్న ఏదో నవరాత్రులు ఏవో అయ్యాయంట. అండ్ ఇక్కడ నుంచి ఇందాక మేము చూపించాం కదా, అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోయాం కదా, అలా వెళ్ళి అవతల ఆ ఒడ్డు ఉందా, ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళొచ్చంట. ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి ఇటు రావచ్చంట. కానీ ఇప్పుడు మొత్తం మొన్న వర్షం పడడం వల్ల ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు రాలేదు అలాగా, ఇంకా మొత్తము పైకి వచ్చేసింది వాటర్. అక్కడ అది కిందకు ఉంటుంటే అటు నుంచి అలా తిరిగేసి అది వద్దాము, అందుకే ఇంకా అటు వెళ్ళాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాటర్ తగ్గినప్పుడు వెళ్ళి చూద్దాంలే. అండ్ అంతే, ఈరోజు మీకు కొంచెం ఏదో ఎక్స్ప్లోర్ చేసాం. మేము కూడా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాం, ఏదో ట్రై చేసాం. అండ్ ఇది ఇంకా ఇలాగే ఉంది, రాడ్ పట్టుకొని ఉంచాం ఎక్కడైనా పనికొస్తుంది అనేసి. ఇంకేం లేదు. భరతన్ ఇక్కడ ఏదో చూస్తున్నాడు. ఏం యాప్ అది? స్ట్రోవా ప్రమోషన్. అండ్ గుడ్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాడు. ప్రమోషన్ అంటే పర్సనల్ ప్రమోట్. సో ఇదే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి దగ్గరికి ఆల్మోస్ట్ 7 kilometers మనం తిరిగాము. అంటే ఆపకుండా వెళ్ళిపోయారు అనమాట. అడుగుదాం అనుకున్నాను. ఏమడుగు? కూర్చో. -1000 బాయ్. మేకలే మేకలే
మేకలై మేకల మేకితే మేకలే మేకలే మేకలై మేకితే మేకల మేకిలే. హాయ్. అందరూ భరత్ అన్నకు ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు ఫ్యాన్స్ చూసా ఎక్కడ కనపడినా బాయ్ చెప్పడం. ఇంకో ఒక అన్న వచ్చి ఇలా చూసి ఈ భరత్ అన్న కదా అది ఫ్యాన్ బేస్ అంటే. అవును గైస్, ఇందాకే ఒక తమ్ముడు వచ్చేసి ఆటోగ్రాఫ్ అడిగాడు, పెన్ లేదని చెప్పి పంపించమాట. ఒకసారి వ్యూ చెక్అవుట్ చేయండి గైస్. వావ్, బ్యూటిఫుల్. బాబా, ప్యాన్ వ్యూ వేసుకుందాం, చిన్న ప్యాన్. ఇక్కడ వస్తుందేమో తమ్నేల్ కి, ఇక్కడ తమ్నేల్ ఫోటో వస్తుందేమో. ఇక్కడ వస్తుందా? నాకు తెలియదు. తమ్నేల్ బాగుంటుంది ఫోటో. ఇలా సైకిల్ పెట్టుకొని ఇలా ఉంటే. ఇది లోపల రైడ్లో దొరికింది, చూడడానికి బాగుంది, నాకు కొంచెం నచ్చింది ఇది ఎందుకు కానీ. ఇది మగధీరలో బల్లా ఉంటాడు చూడు, అది పేరేం పేరు? అది బెజ్జల కాదు. ఇలా ఇదిగో ఇలా కిందని ఇలా కొట్టి. అమ్మా బాబు, కూర్చోట. దీన్ని మనం ఇక్కడే సైడ్ పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే రైడ్ని ఎండ్ చేసేద్దాం. రైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, కాకపోతే నాది హెడ్ బ్యాండ్ పైన వదిలేసాను. ఇందాక రెస్ట్ చేస్తూ కింద కూర్చొని కింద వదిలేసన్నమాట. సో బాబ్ సాంగ్ విన్నాం. బాబ్ సాంగ్ ఏంటి సాంగ్ ఎంతకి? తాపసే కైలాసవాసి. పద పద, ఇప్పుడు మళ్ళీ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మా, పై గల బైరాగిలా. ఒకసారి గోప్రో అక్కడ పెడతాను. ఎక్కడ? మనం అలా వెళ్దాం, మళ్ళీ తెచ్చొచ్చు. అయితే ఉండండి, వ్యూ మార్చ్. ఓకే గైస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని. చెప్పదా? అండ్ ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి. మేక పిల్లరా. మనం ఇంకా. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే. అండ్ సీన్ ద నెక్స్ట్ వన్. బై బై. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ షెట్ బ్రో. అండ్ నువ్వు పడిపోతున్నది నేను రికార్డ్ చేయాల్సింది. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే. అండ్